హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు నేను పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిలు, ఉప్పు, పసుపు, పచ్చెనపప్పు, జీడిపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చింతపండుని బాగా దీని నుంచి గుజ్జు తీయాలండి. తీసి ఒక దాంట్లోకి వడకట్టుకోవాలి చిక్కగా. చూసారు కదండి, ఈ గుజ్జు తీసిన చింతపండుని ఉడికించుకోవాలి. నేను 1 కేజీకి సరిపడేది తీసాను. దీన్ని ఇప్పుడు ఉడికించుకుందాం దగ్గర పడేంత వరకు. స్టవ్ ఆన్ చేసుకొని దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు. ఒకసారి చూద్దామండి. చూసారా ఉడికి ఎలా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేద్దామండి. వేసి ఇంకొక గరిటె పెట్టి తిప్పి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాము. చూసారు కదండి ఎలా చిక్కబడిపోయిందో. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. బాండీ పెట్టుకొని సరిపడా కేజీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత ఉంది, అది వేడి చేద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. తొడుములతోనే ఎండుమిరపకాయలు ఒక 10 వేసాను, వేయించుకొని. వేగిపోయాయి కదండి, ప్లేట్లో తీసుకున్నాం. ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 10 వేసానండి, అవి కూడా వేయించుకున్నాను. చూసారు కదండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకున్నాం. అదే ఆయిల్లో ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు అన్నీ 2 స్పూన్లు, పల్లీలు అయితే కొంచెం ఎక్కువ వేసాను, జీడిపప్పు, ఇవన్నీ వేయించుకొని ఇవన్నీ కలిపి వేయించుకున్నాము దోరగా. ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. నేను అన్నం అయితే 1 కేజీ ఉండి దాన్ని చల్లార్చుకున్నానండి. ఆ పోపుని ఇందులో వేద్దాం. ఇందులో వేసి మొత్తం కలిసిపోయేలా కలుపుదాము.
ఇందాక ఉడకబెట్టుకున్న పులుసు ఉంది కదండి, అది కూడా పోసి కలుపుతాము. చింతపండు పులుసు. చూసారండి, మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ముందుగానే వేస్తే మెత్తగా అయిపోద్ది. ఇదంతా కలిసిపోయాక లాస్ట్లో వేసుకుంటే చాలా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసే ఎంతో టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చింతపండు పులిహోర. ఇది కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్